కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కు సిద్ధమవుతుండగా విపక్షాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. డీలిమిటేషన్ పై ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు చర్చిస్తున్నారు. బిల్లులో ప్రతిపాదించిన అంశాలపై సమాలోచనలు చేయనున్నారు ఇండియా కూటమి నేతలు. డీలిమిటేషన్ పై కేంద్రం ప్రతిపాదనలు పంపించింది. 2 బిల్లులకు సవరణ చేసిన కేంద్రం 543 నుంచి లోక్సభ స్థానాలను 850కి పెంచేలా ప్రతిపాదనల సమాచారాన్ని ఎంపీలకు పంపించింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి నేతలు భేటీ కానడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును వేర్వేరుగా చూడాలంటున్న కాంగ్రెస్ దీనిపై పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతోంది. కూటమి నేతలను సమాయత్తం చేస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతలంతా కూడా ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఈ డీలిమిటేషన్ కి సంబంధించిన అంశంలో 2011 జనాభా ఆధారంగా ఈ డీలిమిటేషన్ ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే బిల్లు కాపీలను ఎంపీలకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం మల్లికార్జున ఖర్గే నివాసంలో ఉన్నాం. లీడర్స్ అంతా కూడా ఒక్కరొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ ఇండియా అలయన్స్ కి సంబంధించిన నేతలంతా కూడా ఈ డీలిమిటేషన్ కి సంబంధించి మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం రాజకీయంగా దాన్ని వాడుకునేందుకు ప్రయత్నం చేస్తుందనేది చెప్తూ ఉన్నారు. 2026లో ఏదైతే జనగణన తర్వాత పూర్తి స్థాయిలో జనగణన తర్వాత ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అందరికీ లాభం చేకూరుతుంది తప్ప 2011 జనాభా ఆధారంగా ఈ డీలిమిటేషన్ చేయడం తగదు. అందులోనూ ఈ ప్రతిపక్షాలతోటి ఎటువంటి సంప్రదింపులు జరగకుండానే ఏకపక్ష నిర్ణయంగా ఈ డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం ముందుకు రావడం జరిగింది. దానికి మరి 3 రోజులు, రేపు ఎల్లుండి అవతలెల్లుండి 3 రోజులు కూడా ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎంపీలందరికీ కాపీలు కూడా అందజేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లులోనే 850 సీట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడము, మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించి 2/3 మెజారిటీ అవసరం ఉన్నప్పటికీ ఈ డీలిమిటేషన్ కి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా ఈ ఏదైతే ప్రతిపక్షాల మద్దతు లేకుండానే మూజువాని ఓటుతోటే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలను కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత ప్రతులను కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు ఏదైతే ఈ డీలిమిటేషన్ కి సంబంధించి మరి ఈ రోజు ఇండియా అలయన్స్ కి సంబంధించిన మీటింగ్ లో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, రేపు పార్లమెంటు సెషన్ లో ఏ విధంగా ఇండియా కూటమి పక్ష నేతలంతా కూడా ముందుకు వెళ్తున్నారనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ గోపి.